కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లో మాకు తెలియజేయాలని కూడా ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, నేడు సమాజంలో అనేక మంది సంఘంలో జరిగే అద్భుతాలను గురించి రకరకాలుగా అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆ అద్భుతాలు అనేది వినటం వలన విశ్వాసము కలుగుతుంది. దాని గురించిన వివరాలు మీకు అందించబడుతున్నాయి. లూకా సువార్త 6వ అధ్యాయం చూసినప్పుడు ప్రభు ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆయన 6వ అధ్యాయం 17 నుండి 19 వరకు ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహము ఆయన బోధ వినుటకు తమ రోగాలు కుదుర్చుకొనుటకు యూదయ దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహము అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచూ ఉండెను గనుక జన సమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. ఇక్కడ రాయబడిన ఈ మాటల్లో యేసు మైదానంలో దిగినప్పుడు శిష్యుల గొప్ప సమూహాన్ని చూశాడు. వారందరూ దేనికోసం వచ్చారంటే యేసు దగ్గరకు జన సమూహం అంతా కూడా యూదయ దేశము నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరాల నుండి చాలామంది జన సమూహము ఆ మైదానంలో యేసు కోసం నిలబడి ఉన్నారు. యేసు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటంలో రాత్రంతా గడిపాడు. ఉదయకాలమును వచ్చినప్పుడు ఆ మైదానంలో శిష్యుల గొప్ప సమూహము ఆయన బోధ వినేదానికి ఆ స్థలంలో వారు కాచుకొని ఉన్నారు. రాయబడింది ఏమంటే ఆయన బోధ వినుటకు అని రాయబడింది. ఈరోజు దేవుని వాక్యం వినేటువంటి మనం కూడా ఇంకో చోట రాయబడిన లూకా సువార్త 5వ అధ్యాయము 15లో కూడా ఆయనను గూర్చిన సమాచారం మరీ ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహాలు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకు కూడి వచ్చుచుండెను అన్నాడు. ఇక్కడ కూడా యేసు దగ్గరికి బహుజన సమూహాలు మొదటగా ఆయన మాటలు వినేదానికి వచ్చారు, తరువాత రోగాలు కుదుర్చేదానికి కూడి వచ్చేవారు. ఇక్కడ కూడా ఆయన బోధ వినేదానికి తమ రోగాలు కుదుర్చుకునేదానికి కూడి వచ్చేవారు అని రాయబడింది. అందులో వారందరూ కూడా అనేకులు అపవిత్ర ఆత్మల చేత బాధింపబడే వారందరూ స్వస్థత పొందారు. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుస్తూ వచ్చింది అని రాయబడింది. కనుక దయచేసి దేవుని వాక్యం వినేటువంటి మనం ఈ విధంగా ప్రభువు స్వస్థపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ మాటల్లో మనకు స్పష్టంగా తెలియజేయబడింది. ఇంకో చోట చూసినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో సూర్యుడు అస్తమించే సమయంలో నానావిధ రోగాల చేత పీడింపబడుచున్న వారందరూ కూడా ఎవరెవరి యొద్ద ఉండిరో వారందరూ ఆ రోగులను ఏం చేశారంటే యేసు దగ్గరకు తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచినాడు. ఇంతేకాకుండా దెయ్యాలు కూడా దేవుని కుమారుడని కేకలు వేసి అనేకులను వదిలి వెళ్ళిపోయినాయి. ఇక్కడ కూడా యేసు ఆ రోగులందరూ కూడా యేసు దగ్గరికి రోగులను అక్కడ ఉన్న జన సమూహము ఆ ప్రాంతంలో ఉన్న రోగులందరినీ కూడా కపెర్నహూం పట్టణములో ఉన్నటువంటి ఆ రోగులందరినీ కూడా యేసు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రతి వారి మీద చేతులుంచి ఆయన స్వస్థపరిచినాడు. అంతేకాకుండా దెయ్యాలు కూడా దేవుని కుమారుడని కేకలు వేసి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు ప్రభువు ఇక్కడ చూసినప్పుడు కార్యాలు చేశాడు అనే విషయం చూసినట్లయితే దేవుని వాక్యం అంటుంది, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట అనేది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని రాయబడింది. కనుక ఈ మాటల్లో అనేక చోట్ల కూడా యేసు వారి విశ్వాసమును చూసి అని దేవుని యొక్క వాక్యము చెప్పిన రీతిగా ప్రభువు దగ్గరికి వచ్చేటువంటి వారిని రోగి యొక్క వివరాలు అడగలేదు, మరియు పరీక్ష చేయమని అడగలేదు, ఆ రోగి గురించి దేవుడు విచారించలేదు. కానీ ప్రభువు చూసేది ఆ వ్యక్తి విశ్వాసాన్ని చూస్తాడు. అనేక చోట్ల యేసు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను
నీవు కోరినట్టే నీకు అవునుగాక, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అన్నాడు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యము అన్నాడు. అదే ఇంకో చోట నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటనే విషయం చూసినట్లయితే, నీ బాధ రాయబడింది, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము అన్నాడు. ఈ విధంగా యేసు అనేక చోట్ల జనుల యొక్క వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఇంకో చోట జనులు వారి మీద ఆయన కనికరపడి రోగులైన వారందరినీ స్వస్థపరుస్తూ వచ్చినాడు, కనికరం చూపిస్తూ వచ్చినాడు. రోగులందరూ స్వస్థత పొందుకుంటూ వచ్చారని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్పగలుగుతుంది. కనుక దీని ఎందుకు ఈ మాటలు ప్రభు మనతో చెప్తున్నాడంటే, దేవుని వాక్యం మనకు చెప్తుంది. రాయబడినటువంటి మాట ఏమిటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయములో ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, 28వ అధ్యాయం 18వ వచనంలో, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడు. అంటే భూమి మీద ఉన్న పరలోకంలో అన్నిటి మీద ప్రభువుకి అధికారం ఉంది అన్నాడు. అన్నిటి మీద అధికారానికి అన్నీ లోబడతాయి. పొమ్మంటే పోతాయి, రమ్మంటే వస్తాయి, ఏ పని చేయమంటే ఆ పని చేస్తాయి. అందువల్లనే యేసు రోగుల మీద చేతులుంచగానే రోగులందరూ స్వస్థత పొందారు. అంతేకాకుండా దెయ్యాలు ఆయన దేవుని కుమారుడని కేకలు వేసి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ వచ్చినాయి. అదేవిధంగా చూసినప్పుడు అనేక మంది రోగులను, కుష్ఠరోగిని కూడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్నప్పుడు యేసు చెయ్యి చాపి ఆ వ్యక్తిని ముట్టి, కనికరపడి ఆ వ్యక్తిని చేయి చాపి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అనగానే తక్షణమే ఆ కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఆ కుష్ఠరోగం అతని శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయింది, స్వస్థత పొందుకున్నాడు అని రాయబడింది. కనుక యేసుకి సమస్తం మీద అధికారం ఉంది. ఆయన అన్నిటికీ అవి లోబడతాయి. పొమ్మంటే పోతాయి, రమ్మంటే వస్తాయి, ఏ పని చేయమంటే ఆ పని చేస్తాయి. అదేవిధంగా యేసు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులను కూడా ఏం చేశాడంటే, పంపించేటప్పుడు తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రజల్లోని ప్రతి విధమైన వ్యాధిని, రోగాలను స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చి పంపించినాడు. ఇంకో చోట 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరాన్ని వారికి అనుగ్రహించినాడు. దేవుని రాజ్యమును గురించి ప్రకటించేదానికి పంపినాడు. ఈ విధంగా ప్రభువు అనేక చోట్ల కూడా వారికి అధికారాన్ని ఇచ్చి, శిష్యులకు కూడా అధికారాన్ని ఇచ్చి పంపించినాడు. సంఘములో చేర్చబడిన విశ్వాసి, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ప్రభు అధికారం ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు అన్నాడు. కనుక ప్రభువు ఈ అధికారాలన్నీ సంఘానికి అనుగ్రహించాడని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు, అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘములో ఈ మాటల గురించి చెప్తున్నాడు. ఏమిటంటే, కృపా వరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అని రాయబడిన. అయితే వీటన్నిటినీ, కృపా వరాలన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కనుక సంఘంలో ఉన్నటువంటి సేవకులకు దేవుడు ఆ వరాలనేది పంచి ఇస్తున్నాడు. సంఘంలో ఉన్న వారికి దేవుడు అది అందరి ప్రయోజనం కొరకు
ఆత్మ ప్రత్యక్షత అనేది అనుగ్రహించబడుతున్నది. మరియు ఇడేం రాయబడిందంటే కృపా వరాలు నానా విధాలుగా ఉన్నాయి, ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యాలు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఇది అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనేది అనుగ్రహించబడుతున్నది. ఆ ఆత్మ ఒక్కడే వీటన్నిటినీ ప్రతి తన చిత్తము చొప్పున ప్రతి వారికి ఏం చేస్తున్నారంటే పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కనుక ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, ఆ ఆత్మ వలనని విశ్వాసములను, స్వస్థపరచు వరములను, అద్భుత కార్యములను చేయు శక్తియు, అదేవిధంగా ప్రవచన వరమును, మరియు అదేవిధంగా ఆత్మల వివేచనయు, నానా విధములైన భాషల అర్థము చెక్కు శక్తి, ఇవన్నీ కూడా ఆత్మదేవుడే అనుగ్రహిస్తాడు. ఆత్మ ఒక్కడే వీటన్నిటినీ తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కావున దయచేసి పరిశుద్ధాత్ముడు ఈ కార్యాలన్నీ చేసేది. కనుక సంఘంలో కూడా ఈ అధికారాలు ఇవ్వబడింది. ఆ అధికారాన్ని ప్రభు శిష్యులకు ఇచ్చాడు, అధికారాన్ని ప్రభు సంఘానికి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు యేసు వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పినాడంటే, నేను వెళ్ళుట మంచిది, మీ కొరకు ఆదరణకర్త అనగా సత్యస్వరూపిగా ఆత్మను పంపిస్తానని అపోస్తులు మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉండగా వారు కనిపెడుతూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా దేవుని ఆత్మ ఆ స్థలంలోకి వారి మీదకి దిగి రావడం జరిగింది. ఆ ఆత్మదేవుడు ఈరోజు సంఘాల్లో ఏం చేస్తున్నాడంటే వరాలు పనిచేస్తున్నాయి, అదేవిధంగా తలాంతులు పనిచేయగలుగుతున్నాయి, ఆత్మ ఫలాలు, అధికారము, ఇవన్నీ కూడా సంఘంలో ప్రభువు అనుగ్రహించి విశ్వాసులకు, సంఘంలో ఉన్న సేవకులకు తన చిత్తము చొప్పున ప్రభు ప్రత్యేకంగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఇవన్నీ జరిగించేది దేవుడే. ఇవన్నీ అందరి ప్రయోజనం కొరకే అనుగ్రహించబడుతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. దేవుడు తన కార్యాలన్నీ కూడా ఆత్మ ద్వారా జరిగించుచున్నాడు. ఆమె